హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి 4495 బ్లాగ్స్. ఈ వీడియోలో డేట్స్ చాక్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా డేట్ చాక్లెట్స్ కావాల్సిన పదార్థాలు: 10 ఖర్జూరాలు, 10 బాదం పప్పులు డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి, 60 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్. ఈ డేట్స్ అనేవి మరీ మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి కదా, అవి పనికిరావు. ఇంకా గట్టిగా ఉన్నవి కూడా ఈ చాక్లెట్స్కి అసలు బాగోవు. మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. చాక్లెట్స్ చేయడానికి అస్సలు రావు. ఇలా ఉన్న డేట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఖర్జూరం తీసుకొని నైఫ్తో స్ట్రైట్గా ఘాటు పెట్టేసి ఇందులో గింజలు తీసేయాలి. ఇప్పుడు అన్ని గింజలు తీసేసాను. ఈ గింజలు తీసేసిన ప్లేస్లో బాదం పప్పును పెట్టేసేయాలి. ఇలా అన్ని ఖర్జూరాల్లోనూ బాదం పప్పులు స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ఇలా కాంపౌండ్స్ అనేవి ఇంట్లో పెట్టుకుంటే హైజీనిక్గా, హెల్తీగా పిల్లలకి చాలా రకాల వెరైటీస్ చాక్లెట్స్ తయారు చేసి పెట్టొచ్చు. ఈ డార్క్ కాంపౌండ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో సగం కంటే తక్కువగా వాటర్ వేసి ఇవి మరిగిన తర్వాత కాంపౌండ్ ఉన్న గిన్నెని వేడి నీళ్ళ గిన్నె పైన పెట్టి ఈ కాంపౌండ్ని మెల్ట్ చేసుకోవాలి. చూడండి, ఇది కొద్ది కొద్దిగా కరిగిపోతూ ఉంది. ఇది పూర్తిగా మెల్ట్ అయిపోయేంత వరకు ఇలా ఒక స్పూన్తో కలుపుతూ ఉండాలి. చాక్లెట్ కాంపౌండ్స్లో 3 రకాలైతే ఉంటాయి. ఒకటి వచ్చేసి డార్క్ కాంపౌండ్, ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇంకొకటి మిల్క్ కాంపౌండ్. మిల్క్ కాంపౌండ్ ఎలా ఉంటుందంటే కలర్ కానీ టేస్ట్ కానీ కొద్దిగా డైరీ మిల్క్ లాగే ఉంటుంది. ఇంకొకటి వైట్ కాంపౌండ్, ఇందులో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు డార్క్ కాంపౌండ్ అయితే పూర్తిగా మెల్ట్ అయిపోయింది. స్టవ్ పై నుంచి కిందికి దించేసి బాదం స్టఫ్ చేసిన ఖర్జూరాలని ఒక్కొక్కటిగా తీసుకొని మెల్టెడ్ కాంపౌండ్లో డిప్ చేయాలి. ఇప్పుడు ఫోర్క్ తీసుకొని చాక్లెట్ని బయటికి తీసి బౌల్ పైన ట్యాప్ చేయాలి. ఎక్స్ట్రా కాంపౌండ్ అనేది బౌల్లోకి పడిపోయి చాక్లెట్ అనేది బాగా నీట్గా వస్తుంది. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన బటర్ పేపర్ వేసి చాక్లెట్స్ అన్ని బటర్ పేపర్ పైన పెట్టేసుకోవాలి. డైరెక్ట్గా ప్లేట్ పైన పెడితే అంటుకుపోతాయి, సరిగా రావు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చాక్లెట్స్ అన్నీ పూర్తిగా రెడీ అయిపోయాయి. ఇంకా కొద్దిగా కాంపౌండ్ అయితే మిగిలిపోయింది. ఈ కాంపౌండ్కి ఇంకా 2 చాక్లెట్స్ అయితే అవుతాయి. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో 5 to 7 minutes అయితే ఉంచాలి. ఇంకా ఎక్కువ సేపు ఉంచితే స్వెట్ వచ్చేస్తుంది, బయట స్టోర్ చేసుకుంటే పాడైపోతాయి అన్నమాట. చూడండి, పూర్తిగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూడండి, షేప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. ఖర్జూరాలు తినని పిల్లలకు ఇలా చేసి పెట్టండి, చాలా చక్కగా తినేస్తారు. చాలా నచ్చుతాయి పిల్లలకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.